ప్రివెన్ మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి. ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలిని, అట్లాగే మన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి చైర్పర్సన్. మిత్రులారా, గత 2.5 దశాబ్దాల కాలంగా భారతదేశంలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉన్న రంగం అవయవదానం, శరీరదానం. మీ అందరికీ తెలుసు. ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ని తొలగించడం కోసం అలుపెరగకుండా మన అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన వందల వేల సదస్సులు, సమావేశాలు, అవగాహన సదస్సులు, ర్యాలీలు, మహాసభలు నిరంతర ప్రక్రియగా మన ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది. ఆ పనిచేస్తున్న క్రమంలోనే ఎంతో కొంత ఈవేళ సొసైటీలో మనం అవేర్నెస్ తీసుకురాగలిగాం. ఆ కదలికి వచ్చింది. ఈ క్రమంలోనే అవయవదాత అంటే జీవనదాన యాక్ట్ వచ్చిన తర్వాత అవయవదానం చేసిన అవయవదాతల కుటుంబాలకు సముచితమైన గౌరవం దక్కాలనే ఉద్దేశంతో మనం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చాం. ఫలితంగా ఒక సుదీర్ఘకాలం, దాదాపు ఒక 10 సంవత్సరాలు, 2013లో ఈ జీవనదాన యాక్ట్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో వందల మంది అవయవదాతలు తమ అవయవాలను దానం చేసి ప్రజల కోసం, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశం కోసం ఒక జవాన్ ఎంతటి గొప్ప త్యాగం చేసి అమరుడవుతున్నాడో ఆ అమరుడికి దక్కాల్సిన గౌరవ ప్రతిష్టలతో మన ప్రభుత్వాలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం మనం చూస్తున్నాం. అదేవిధంగా అమరుడైపోతున్న ఈ అవయవదాత కూడా తాను మరణిస్తూ ఒక 8 మందిని బతికించి వెళ్ళిపోతున్నాడు. ఆయన అంటే ఒక ఇంట్లో ఆయన వచ్చిన కుటుంబంలో దుఃఖాన్ని మిగులుస్తున్నాడు. ఆ ఇంట్లో ఒక దీపం ఆరిపోతుంది. పోషించే వ్యక్తి సడన్గా ఆకస్మికంగా మరణానికి చేరువయ్యాడు. కానీ అంతటి దుఃఖంలో కూడా ఆ కుటుంబం, ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక ఔదార్యం, ఒక త్యాగపూరితమైన నిర్ణయమే అవయవదానం. అలా అవయవదానం చేసి అమరుడైపోతున్న ఆ అవయవదాతకు అంత్యక్రియలు కూడా ప్రభుత్వమే అధికార లాంఛనాలతో చేయాలని అనేక సంవత్సరాలుగా చేస్తున్న విజ్ఞప్తుల మేరకు మన దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు. ఇప్పుడు ప్రధానంగా నేను మీతో మాట్లాడుతున్నది మన తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ MS 124ని ఇవ్వటం జరిగిందండి. ఈ 124 ఈ జీవోని మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మన కార్యకర్తల వరకు, మన సభ్యుల వరకు ఈ జీవో నెంబర్ 124 అంటే తెలిసినంత మాత్రాన ఉపయోగం కలగటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల జరిగిన ఉదంతాలు మనసుని చాలా బాధ పెట్టినాయి. ఈ జీవో వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో 2 రోజుల క్రితం సతీష్ రెడ్డి అనే ఒంగోలుకు సంబంధించిన ఒక ఆయన అవయవదానం చేసి యాక్సిడెంట్కి గురైతే కిమ్స్ హాస్పిటల్లో అవయవదానం చేశారు. ఆ కుటుంబానికి అందాల్సిన గౌరవం అందలేదని మన కార్యకర్తలందరూ ఆవేదన చెందడం జరిగింది. ముఖ్యంగా ఈ జీవనదానం వారి యొక్క నోటీసులు ఉండాలి. అలాగే అందరి జిల్లా కలెక్టర్ల యొక్క నోటీసులు ఉండాలి. అలాగే ప్రభుత్వాల్లో ఉన్న అన్ని సెక్టార్ల అధికారుల నోటీసులు ఉండాలి. MRO దగ్గర నుంచి MDO వరకు అందరికీ ఉండాలి. అట్లాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన DMHO దగ్గర నుంచి DME వరకు, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారికి, ప్రతి డాక్టర్కి, ప్రతి హాస్పిటల్కి, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ జీవో గురించి తెలియాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తూ ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మిత్రులారా, ఈ జీవో నెంబరు MS 124 యొక్క సారాంశం ఏంటంటే, అవయవదాత బ్రెయిన్ డెడ్కి గురై మరణించినప్పుడు ఆ అవయవాలను దానం చేయడానికి ఆ కుటుంబం ముందుకు వచ్చినప్పుడు అవయవాలు రిట్రీవల్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి ఆ అవయవాలని అర్హులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మరణశయ్య మీద ఉన్న వాళ్ళకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా, గ్రీన్ క్యారిడార్ ద్వారా అవయవాలు వెళ్ళటం మనం చూస్తున్నాం. తదుపరి ఆ మిగిలిన అవయవాలు తొలగించగా మిగిలిన పార్థివ దేహాన్ని కుటుంబానికి అప్పగించేటప్పుడు ఆ కుటుంబానికి గౌరవంగా అప్పగించాలి. అదే ప్రభుత్వ లాంఛనాలతో జరగటం. ఒక 10,000 రూపాయలు ఫ్యూనరల్ ఛార్జెస్కి ఇవ్వటము, అట్లాగే కలెక్టర్ గారు లేదా కలెక్టర్ గారికి అందుబాటులో లేనప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి, ఒక జిల్లా అధికారి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఒక దండ ఆ అవయవదాత మెడలో వేయటం, ఆ కుటుంబీకులకు ఒక సర్టిఫికేట్ ఇవ్వటం, ఒక మెమోంటో ఇవ్వటం, ఒక శాలువా కప్పటం, అట్లాగే ఆ యొక్క అంత్యక్రియలలో అధికారులు పాల్గొనడం. ఇట్లా జీవనదాన అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఆ అవయవదాతని గౌరవ వందనంతో పంపించడం అనేది జరగాలనేది ఈ యొక్క జీవో నెంబర్ MS 124 యొక్క ఉద్దేశం. అయితే ఇది అందుబాటులో లేక ఈ జీవో విడుదలయ్యి అప్పుడే మన ఆగస్టులో విడుదలయ్యింది. మిత్రులారా, 5-6 నెలలు గడిచిపోతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ జీవో అమల్లోకి మోసుకోపోవటం అనేది అత్యంత దురదృష్టకరంగా ఉంది, విచారకరంగా ఉంది. కాబట్టి ఈ జీవోని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని కోరుకుంటున్నాను.
గౌరవంగా మన అవయవదాతను పంపించాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వ అధికారులు పాల్గొనేలా చూడాలి. ఇమీడియట్‌గా ఎక్కడైతే ఆపరేషన్ అంటే రిట్రీవల్ చేస్తున్నారో ఓటీసీ కేంద్రంగా ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌గా గుర్తింపబడిన ఏ సెంటర్‌లో అయితే అవయవాల్ని అవయవదానం చేయడానికి అక్కడ జరిగిందో, ఆ కుటుంబం ముందుకొచ్చిందో అక్కడికి ఇమీడియట్‌గా అవయవదాత కుటుంబాన్ని పరామర్శించడానికి జీవనదాన అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా ముఖ్యంగా వెళ్లాల్సొస్తుంది. ఈ విధంగా ఈ జీవోని అందరికీ తెలిసేలాగా విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురండి. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ జీవో యొక్క కాపీని ఇచ్చి దీని గురించి ప్రచారం చేయాల్సిందిగా కోరండి. సమాజంలో అవేర్‌నెస్ వస్తే ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వచ్చి అవయవదాతకి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపడానికి తగిన మార్గదర్శకాలు విడుదల చేసిందనే విషయం తెలిసినప్పుడు ఆ రకంగా గౌరవంగా ఆ యొక్క అమరుడిని అవయవదాతను సాగనంపుతున్నప్పుడు ఈ సమాజంలో ఇది చాలా పాజిటివ్ థింకింగ్‌ని ఏర్పాటు చేస్తుంది. సభ్యులందరూ కూడా చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా దీన్ని ఆహ్వానిస్తారు. ఒకవేళ అనుకోకుండా బ్రెయిన్ డెడ్‌కి గురైనప్పుడు ఇట్లా అవయవదానం చేయటానికి ప్రభుత్వం ఆదరించిన ఆ ఆదరణకి, గౌరవానికి చాలామంది సమాజంలో ఉన్న వ్యక్తులు ముందుకు రావడానికి అవకాశం ఉంది. అట్లాంటి విపత్కర పరిస్థితి ఏదొచ్చినా మనం కూడా ఇట్లా చేయాలి కదా అనేది ఒక పాజిటివ్ సంకేతం ప్రభుత్వం నుంచి సమాజానికి అందుతుంది కాబట్టి మనము ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తులుగా, కార్యకర్తలుగా ప్రతి మానవతావాది ఈ ఉద్యమం గురించి ఆలోచిస్తూ అవయవాలు దానం చేయడానికి, నేత్రాలు దానం చేయడానికి, అంతిమంగా పార్థివ దేహం దానం చేయడానికి ముందుకొస్తున్నారు కాబట్టి ఈ క్రమంలో ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, వైద్య అధికారుల మీద జీవనదాన నోడల్ ఆఫీసర్స్, కోఆర్డినేటర్స్ కూడా కోఆర్డినేషన్ తోటి అవయవదాతకి సముచితమైన గౌరవాన్ని అందించి వారి అంత్యక్రియల్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.